నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోట గ్రామంలో దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి దళితుల శ్మశాన వాటిక అక్రమ రిజిస్ట్రేషన్లకు గురైందంటూ భారీ కుంభకోణం కలకలం రేపుతోంది. గత 150 ఏళ్లుగా జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న స్థలాన్ని శ్మశాన వాటికగా వాడుకుంటున్న 543 అరుంధతి దళిత కుటుంబాలకు అన్యాయం చేస్తూ రెవెన్యూ అధికారుల అండతో అదే గ్రామానికి చెందిన పులుసు గోపి అనే వ్యక్తి ఈ అక్రమాలకు పాల్పడ్డాడని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా వినతిపత్రం అందజేసిన బాధితులు పులుసు గోపి పేరిట 4 ఎకరాల 96 సెంట్లు, ఆయన భార్య రాజ్యలక్ష్మి పేరిట 4 ఎకరాల 94 సెంట్లు, సోదరుడు ప్రకాశ్రావు పేరిట 4 ఎకరాల 57 సెంట్లు, అలాగే ఆర్టీసీ కండక్టర్గా ఉన్న కుమార్తె పుట్టా సునీత పేరిట మరో 4 ఎకరాల 57 సెంట్ల భూమిని ఒకే కుటుంబానికి అక్రమంగా కట్టబెట్టారని మండిపడుతున్నారు. తరతరాలుగా వస్తున్న శ్మశాన వాటికను సైతం వదలకుండా కోట్ల విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసిన అవినీతి రెవెన్యూ అధికారులపై, అక్రమార్కులపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మా దళిత నాయకులు ఆ రుద్రకోట గ్రామ దళితులు పెద్దవాళ్ళందరూ గ్రామ పెద్దలు మేమందరం కూడా విన్నవించేది ఏమంటే, అయ్యా పులుసు గోపి అనేకి 20 ఎకరాలు ఇచ్చారు. ఒకే కుటుంబానికి పులుసు గోపికి 5 ఎకరాలు, పులుసు ప్రకాశంకి 5 ఎకరాలు, అన్న పులుసు రాజ్యలక్ష్మికి 5 ఎకరాలు, వాడు భార్య, వాడు కూతురు పుట్టా సునీత, వాడు కూతురికి 5 ఎకరాలు ఆర్టీసీ కండక్టర్ అని వీళ్ళు ఇచ్చినారు. పర్వాలేదు సార్, రెవెన్యూ వాళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు వాళ్ళు. కాబట్టి అయ్యా మా శ్మశానానికి కూడా పట్టా తెచ్చాడు వాడు, పులుసు గోపి పేరు మీద ఉంది 5 ఎకరాలు, ఆ పట్టా రద్దు చేసేయండి అయ్యా అని ఎన్నిసార్లు మొత్తుకున్నా వాడు ఆడుంది ఏడుంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ పులుసు గోపి పట్టాన్ని రద్దు చేసి 5 ఎకరాల శ్మశానాన్ని మాత్రం రద్దు చేసి రెవెన్యూ వాళ్ళు ఇంకొక 20 కోట్లు సంపాదించుకొని మా రిటైర్డ్ అయితే బాగుంటుంది. వాళ్ళంతా దుర్మార్గులు, భూములు ఎవరు లేరు, వాళ్ళు పేదవాడిని నోళ్లు కొట్టి పెద్దవాళ్ళు పెడతా ఉన్నారు. ఇది దుర్మార్గమైన విషయం. ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో ఉన్న దళితులు కూడా డబ్బున్నోడికే పెడతారు, డబ్బున్నోడి కాడ తీసుకొని వాడికే పొలాలు దారాదత్తేస్తున్నారు. ఇది అన్యాయం సార్, దుర్మార్గము. కాబట్టి మా శ్మశాన స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాదాపు 1000 మంది పోలీసులు వచ్చినా మా శ్మశానాన్ని ఖాళీ చేసే పరిస్థితి లేదు. మేము 1000 మంది చచ్చిపోయినా సరే మా శ్మశానం వదలం. మా శ్మశానంలో ఉన్న 5 ఎకరాలు మా శ్మశానదే. ఎట్టి పరిస్థితుల్లో పులుసు గోపి పట్టా తెచ్చుకున్నాడు, నాది శ్మశానాలు తోవేస్తానంటున్నాడు. కాబట్టి రెవెన్యూ వాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే ఖచ్చితంగా మా శ్మశానం మాకు ఇవ్వాలని కోరుతున్నాను సార్. ఎప్పుడు అయింది మాకు వెలుగులు 2000 పట్టా ఇచ్చారు. ఆయనకి పట్టా ఇచ్చినోడు రిటైర్డ్ అయిపోయినాడు. వాడికి 5 పట్టాలు ఇచ్చాడు. ఒక్కొక్క ఎకరికి 5 ఎకరాలు, 4 ఎకరాలు 90 సెంట్లు, 4 ఎకరాలు 90 సెంట్లు, 4 ఎకరాలు 92 సెంట్లు. వాడు భార్యకి కూడా ఇచ్చారు సార్, వాడు కూతురికి ఇచ్చారు, వాడు అన్నకి పులుసు ప్రకాశంకి ఇచ్చాడు. ఇన్ని వారు పోనీ వాళ్ళు అగ్రకులాలు సార్. వాడు ఏమన్నా పేదోడా, వాడు ఏమైనా దళితుడా, వాడు ఏమైనా గిరిజనుడా, ఎవరు మిలిటరీ వాడా, వాడు స్వతంత్ర సమరయోధుడా, ఏమీ కాదు. ఏమి డబ్బు ఉంది అంతే. ఆ డబ్బు తీసుకుపోయి రెవెన్యూకి ఇచ్చాడు, భూమి ఇచ్చారు. అదే సార్ మా శ్మశానాన్ని కూడా సలహించాడు. శ్మశానం 5 ఎకరాలకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతమంది 1000 మందిని పోలీసులు తెచ్చుకున్నా సరే, కలెక్టర్ గారు 1000 మంది పోలీసులు తెచ్చుకున్నా సరే, ఎట్టి పరిస్థితుల్లో 1000 మంది చచ్చిపోయినా మేము ఎట్టి పరిస్థితులు మా శ్మశానాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. 5 ఎకరాల శ్మశానం ఉండాల్సిందే, మా శ్మశానం ఉండాల్సిందే. వాడికి ఇచ్చిన 20 ఎకరాల పట్టాలు ఒక పట్టా రద్దు చేయాలని మేము కోరుతున్నాం సార్. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.